ఇది చూద్దాం సార్. 1/4 ప్లస్ 6/10 ఇంటూ 5/4 కరెక్ట్గా బ్రాకెట్లు పెడితే ఆన్సర్ 10 సెకండ్లో వచ్చేస్తుంది. కరెక్ట్గా బ్రాకెట్ పెడుతున్నాను. 1/4 ప్లస్, సో ఇదెంత, 6 5s are 30, 4 10s are 40. 1/4 ప్లస్ 3/4 మైనస్ 3/4 ఇంటూ డివైడెడ్ కాబట్టి ఇది ఇంటూ 6/4 ప్లస్ 1/2 ఆఫ్ 3/4 అంటే ఇదెంత సార్, 3/8. ఇదంతా 3/8. నౌ ఇక్కడ చూస్తే ఇదేమో 1, ఇదేమో 6 3s are 18, 4 4s are 16. 1 మైనస్ 18/16 ప్లస్ 3/8. 1 మైనస్ ఇదేమో 2 9s are, ఇదేమో 2 8s are ప్లస్ 3/8. 1 మైనస్ 6/8 అంటే ఎంత, 1/4. ఎంత సార్, 1/4. ఆర్ యు ఆల్ విత్ మీ? 1/4. క్వశ్చన్ చూస్తే చాలా ఈజీగా ఉంది. కొంచెం మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ తోటి కూడా మీరు చేసుకోవచ్చు. 1/4 ప్లస్ 3/4. సో ఆన్సర్ ఆప్షన్లు అన్నీ కూడా 3/1 మైనస్ ఆల్మోస్ట్ సేమ్ మెథడే సార్, సేమ్ మెథడ్. కింద హారంలో అన్ని చోట్ల నాకు 4 8 ఉంది. 4 8లో ఉన్న ప్రధాన సంఖ్య 2 కాకుండా ఏదున్నా కానీ అది తీసేయండి. ఒక్క ఆప్షన్ తీసేసాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. క్వశ్చన్ చూడంగానే 3కు సంబంధించి ఇది డివైడెడ్ సార్, అంటే ఇది 6/4 అవుతుంది. హారంలో మొత్తము కూడా 4కి సంబంధించే ఉంది, 6కు సంబంధించి ఏది ఉండకూడదు. ఇవన్నీ నాకు తెలిసి చాలా ఈజీ ప్రాబ్లం. ఇది శ్రేణుల్లో చాలా హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ సార్. 2 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 పవర్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 18 పవర్ జెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఒక వాల్యూ అనుకుందాం, కే అనుకుందాం. అంటే 2 ఏమవుతుంది సార్, కే పవర్ మైనస్ 1/x అవుతుంది. 3 ఏమవుతుంది సార్, కే పవర్ 1/y అవుతుంది. 18 ఏమవుతుంది సార్, కే పవర్ 1/z అవుతుంది. అంతే కదా సార్. ఏ పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు వై, ఏ ఏమవుతుంది, వై పవర్ 1/x. 2 ఏమో కే పవర్ మైనస్ 1/x, 3 ఏమో కే పవర్ 1/y, 18 ఏమో కే పవర్ 1/z. 18కి 3కి 2కి రిలేషన్షిప్ ఏంటి, 18 ఈజ్ 3 స్క్వేర్ ఇంటూ 2. 18 ఏమవుతుంది, కే పవర్ 1/z. 3 ఏమవుతుంది, కే పవర్ 1/y అంటే 2/y. 2 ఏంటి, కే పవర్ మైనస్ 1/x. అంటే ఇది ఏమైంది, 1/z ప్లస్ 1/x ఈజ్ ఈక్వలెంట్ టు 2/y. ఇది ఎప్పుడు రిలేషన్షిప్ సార్, ఇది హరాత్మక శ్రేణిలో ఉన్నప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది హరాత్మక శ్రేణిలో ఉన్నట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో చూడంగానే ఆన్సర్ మనకు హార్మోనిక్ ప్రోగ్రెషన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి లాజికల్గా ఆలోచిస్తే ఇది అంకశ్రేణి కాదు, గుణశ్రేణి కాదు. అంకశ్రేణి అనంటే ప్లస్సుల్లో ఉంటుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే లబ్ధములో ఉంటుంది. అంటే ఒకటి 2 తోటి లబ్ధం అవుతే ఇంకోటి కూడా 2 తోటి లబ్ధం అవుతుంది. క్వశ్చన్ చూడంగానే అర్థమైంది, ఇది 2 పవర్ మైనస్ ఎక్స్ అంటే ఈ వాల్యూ 1/2 పవర్ ఎక్స్ సార్. ఇది ఫ్రాక్షన్లో ఉంది. ఇది 3 పవర్ వై, ఇది 18 పవర్ జెడ్. వై పెరిగిందనుకోండి ఈ వాల్యూ తగ్గుతుంది. ఎస్ఆర్ నో? అరిథమెటిక్ ప్రోగ్రెషన్, అన్ని టర్మ్స్ పెరుగుకుంటూ వెళ్ళాలి, లేకుంటే అన్ని టర్మ్స్ తగ్గుకుంటూ రావాలి. ఇక్కడ ఇది 1/, ఫాములో ఉంది. ఒకటేమో ఎక్స్ రూపంలో ఉన్నది 1/, ఫాములో ఉంది. ఇది 3 పవర్ వై, 18 పవర్ జెడ్. సపోజ్గా 1 2 4 వేసామనుకోండి, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది 1/2 పవర్ 1, ఇది 3 స్క్వేర్, ఇది 18 పవర్ 4. ఈ వాల్యూలు పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? జీపీఏపీలో ఉండే క్వశ్చనే లేదు. జీపీఏపీలో ఉండే క్వశ్చన్ లేకపోతే
ఏజీపీలో ఎలా ఉంటుంది సార్? జీపీలనే ఏపీ ఏజీపీ అనేది అరిథమెటిక్, అమ్మ అవుతే జామెట్రిక్ ప్రోగ్రెషన్ నాన్న. ఆ ఏజీపీలో ఉన్న రెండు కలుపుతోనే వచ్చేది ఏజీపీ. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. లాజికల్గా పైన మైనస్ ఉంది కాబట్టి 1/, ఫాములో ఉంది 1/. ఇక్కడ చూడండి సార్, ఇది 2, 4, 8, ఇది 1/2², ఇది 3/4, ఇది 18. ఇది వాల్యూ తగ్గుతూ పోతుంది, ఇదేమో పెరుగుతూ పోతుంది. ఫస్ట్ వాల్యూ తగ్గుతుంది, నెక్స్ట్ వాల్యూ పెరుగుతూ పోతుంది. సో కాబట్టి అది ప్రోగ్రెషన్లో ఉండే ఛాన్సే లేదు.